హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు యాక్చువల్లీ నా కిట్టి అనమాట. సో నేనైతే నా కిట్టి ఇన్ ద సెన్స్ ఈరోజు హోస్ట్ నేను. లాస్ట్ మంత్ నాకు కిట్టి దొరికింది కదా, సో ఈరోజు అంతా నేనే అరేంజ్ చేయాలన్నమాట. సో నేనైతే నా కిట్టి వచ్చేసి నాకు దగ్గరలో ఉన్న కోంపల్లిలో కపూర్స్ కేఫ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. సో అక్కడైతే అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో అందరికీ చెప్పేశాను 12:30కి రమ్మని చెప్పేసి. అందరికన్నా నేను ముందుగా అక్కడ ఉండాలి కాబట్టి నేనే బుక్ చేశాను కదా రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళి అన్నీ చూసుకోవాలన్నమాట. సో అందుకే నేను ఇంకా నా ఫ్రెండ్ ఇద్దరు కలిసేసి అయితే మేము వెళ్ళాము. ఫస్ట్ ఎగ్జాక్ట్గా 12:20 కల్లా మేము అక్కడ ఉన్నాము. ఎవ్వరూ రాలేదనమాట. యాక్చువల్లీ ఈ కపూర్స్ కేఫ్ వచ్చేసి 12 o'clockకి ఓపెన్ అవుతుంది. బట్ వాళ్ళు అది క్లీన్గా అవన్నీ చేసుకుని రెడీ చేసుకోవడానికి 12:30 అలా అయిపోతుంది. సో అందుకోసమే వీళ్ళకి కూడా నేను 12:30కి టైం ఇచ్చాను. బట్ ఇంకా స్టిల్ వాళ్ళు రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. టైం వేస్ట్ ఎందుకని మొత్తం వీడియో అయితే తీసుకుంటున్నాను నేను. అటు సైడ్ ఉంది కదా, అది కిచెన్ అనమాట వాళ్ళది. ఇవన్నీ ఇది యాక్చువల్లీ వచ్చేసి పంజాబీ వాళ్ళ స్టైల్ అనమాట ఇది. సో కపూర్స్ కేఫ్ అనేది మొత్తం పరాటాస్ అవి ఇవి అన్నీ వాళ్ళ స్టైల్లోనే ఉంటాయి అన్నమాట. చూద్దామని చెప్పేసి బాగుంది, దీనికి రేటింగ్స్ అవి బాగున్నాయి కదా అని చెప్పేసి నేను ఈ రెస్టారెంట్ అయితే బుక్ చేసి ఇక్కడికైతే వచ్చాను. బట్ చాలా నీట్గా ఉంది ప్లేస్ అయితే, ప్లెజెంట్గా కూడా ఉంది. చాలాసేపు కూర్చున్నాము. 12:30కి టైం ఇచ్చాను వాళ్ళందరికీ. ఫ్రెండ్ అయితే ఇప్పుడే కాల్ చేసి వచ్చింది వాళ్ళకి. ఇంకా 15-20 మినిట్స్లో రీచ్ అవుతామని చెప్పి అన్నారంట. సర్లే కొంచెం సేపు కూర్చుందాం, ఈ మొత్తం ఒకసారి చూద్దాము ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో అని చెప్పేసి. ఫస్ట్ టైం వచ్చాం కదా ఈ ప్లేస్కి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఫొటోస్కి వీడియోస్కి అయితే భలే ఉంది ఇది. సో ఈలోపు వెయిటర్ వచ్చి మ్యామ్ ఏమైనా తింటారా తాగుతారా అని అడిగారు. బట్ నేనేమన్నానంటే వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఒకటేసారి తింటాంలేండి అని చెప్పాను. సో నేను అడుగుతున్నాను ఏంటి మీ దగ్గర స్పెషల్ అవి ఇవి అని చెప్పేసి. వాళ్ళు ఏవో కొన్ని ఐటమ్స్ చెప్తున్నారు. సో మిగతా వాళ్ళు కూడా వచ్చాక మెనూ చూసి మనకి నచ్చినవి తెప్పించుకుని తినొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో వాళ్ళందరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటామన్నమాట. చూడాలి ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది, ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవి కూడా చూడాలి. నేను మోస్ట్లీ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా టేస్ట్ అండ్ నీట్నెస్, ప్రైస్ 3 కంపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నీట్నెస్ అయితే బాగుంది, ప్లేస్ కూడా బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుందో, ప్రైజెస్ ఎలా ఉంటాయో చూడాలన్నమాట. చూద్దాం. ఇవి సిట్టింగ్ కూడా మామూలుగా ఓల్డ్ స్టైల్లో మంచం ఉంటుంది చూడండి, ఏంటి అదేది థ్రెడ్తోని అల్లేసి పెడతారు కదా మంచం, అలాంటి మంచాల్లాగా ఉన్నాయి. సో దానిపైన కూర్చుని తినడానికి అనమాట. పంజాబీ స్టైల్ అనమాట అది. సో ఇక్కడ వచ్చిన తర్వాత దానిపైన కూర్చుని తింటేనే కదా ఆ ఫీల్ వస్తుంది. సో మేము కూడా అలాగే కూర్చుని తిందాం అనుకుంటున్నాము మిగతా వాళ్ళు వచ్చాక. నాకు తెలిసి ఇక్కడ మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం వస్తే చాలా బాగా అనిపిస్తుందేమో అనుకుంటున్నా. బట్ మేము ఈవినింగ్ రావడానికి పాసిబుల్ కాదు కాబట్టి కిట్టి కదా, సో అందు గురించి ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట. మేము ఈవినింగ్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అంతా అవన్నీ పైకి పెట్టేసి ఉంచుతారనమాట. సో మా కిట్టీలో వచ్చేసి అందరికన్నా యంగెస్ట్ నేనే అనమాట. అందరూ కలిసి ఉంటారు మా కిట్టీలో. పెద్దవాళ్ళు, వాళ్ళకన్నా కొంచెం చిన్నవాళ్ళు, ఇంకా యంగ్. సో మా కిట్టీలో వచ్చేసి అందరికన్నా యంగెస్ట్ నేనే అనమాట. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలిరా బాబు, కొంచెం సేపు చూస్తాను నేను. ఇంకా టైం పట్టేటట్టు ఉంది అనిపిస్తే వెళ్ళి తినేస్తాను. నాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది. వెయిట్ చేసి అంత ఓపిక లేదు. కడుపులో మంచిగా ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి ఆకలి కోసం. సో ఐ కాంట్ వెయిట్. ఓకే గాయస్, ఈ కిట్టీకి సంబంధించి ఇంకా వీడియోస్ ఉన్నాయి, నేను షేర్ చేస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.